ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిందూపురం RMS ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నవీన్ నిర్చల్, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి TN దీపిక, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, హిందూపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వలివేటి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మధుమతి రెడ్డి తదితర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జేసీఎస్ కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్స్, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగ అధ్యక్షులు, నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు. మన
ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి అని దృఢ సంకల్పంతో ఈ రోజు ఇక్కడికి వచ్చాం. మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఉన్నాయి. పెద్దలందరూ కూడా మాట్లాడినారు. ఎక్కువ ఆ విషయాలపై ఎక్కువకుండా నేను ఈ రోజు కార్యకర్తలకు మాత్రం మాట్లాడతాను. కార్యకర్తలు అంటేనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలు. ఈ రోజు జనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు అధికారం పొందడానికి రెడీగా ఉన్నారు. మనము జగనన్న వాళ్ళకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, జనం తీసుకున్నారు, జనము మనకు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. మనమంతా కార్యకర్తలంతా కూడా దాన్ని మనము బలంగా ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈరోజు మనం ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు కొన్ని తొందరలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నాకు తెలుసు ఆ విషయము. ఎక్కడో ఒక కార్యకర్తలందరూ కూడా జనం జగన్ అయినందువల్ల మనమంతా కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడో ఒక స్వల్పపడడం జరిగింది. కానీ ఈ కూడి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన సీఎం గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల గురించి కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటామని దయచేసి ఈరోజు జెండాలన్నీ కూడా జతకట్టుకు వస్తాయి. ఒక పక్క జనసేన, ఇంకొక పక్క తెలుగుదేశం, ఇంకొక
10 సార్లు ఎలక్షన్లు జరిగితే 10 సార్లు కూడా వాళ్ళు మనల్ని గడవబెట్టారు. 11వ సారి మనం దెబ్బ తిన్నామా, దెబ్బ కొడతామా అని ఆలోచించారు. ఒక్కడే చెప్పాల్సింది అందరికీ చెప్పాలి. తెలుగుదేశం అనేది భూమిలో ఒక 1000 అడుగులు తొలిగినా కూడా, ఒక 1000 అడుగులు తొలిగినా కూడా తెలుగుదేశం పార్టీ అనేది మంత్రి ఉంది. ఆ రకమైనటువంటి సత్తా దీన్ని కొట్టాలని చేసి ప్రజారంగా విశ్వసిస్తా ఉన్నా. నా నమ్మకాన్ని వమ్ము చేయాలని కూడా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు నిజానికి మాయకు, అబద్ధానికి ధైర్యానికి తేడా మీరు గమనించాలి. 3 పార్టీలు ఒకవైపు ఉన్నాయి, ఒకే ఒక పార్టీ సింహంలాగా సింహం పక్కన ఉండాలా, నక్కల పక్కన ఉండాలా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. నక్కల పక్కన ఉండి మోసపోతావా, సింహం పక్కన ఉండి నిజాయితీగా బతుకుతావా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీకందరికీ ఈ సభాముఖంగా ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నా. చాలా మంది మాట్లాడినారు, చాలా మంది చెప్తున్నారు, చాలా మందికి ఒక అనుమానం ఉంది. ఈ రోజు ఈ వేదిక పైన అన్ని గ్రూపులు, నాకు తెలిసి 300 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు, ఈ 300 గ్రూపులు కలిసి వచ్చినారు. ఇది 2 రోజుల పండుగ, 3 రోజుల పండుగ అని అనుకుంటా ఉన్నారు. ఇది 2 రోజుల పండుగ కాదు, 3 రోజుల పండుగ కాదు. 100% మందు